అందరికీ నవదీపం కోరుతున్నాండి. అందరికీ నవదీపూర్వక వందనములు. ఈరోజు 23వ తారీఖు మంగళవారం. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప అవకాశాన్ని బట్టి ఆయనకే ఘనత మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుని వాక్యపు ధ్యానానికి వెళ్ళిపోతాం. ప్రేమ దేవుని వల్ల ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించేద్దాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామములకు స్తుతులు స్తోత్రములు తండ్రి. ఉదయకాలం మొదలుకొని సాయంకాలం వరకు, సాయంకాలం మొదలుకొని ఉదయకాలం వరకు ప్రతిరోజు ప్రతి నిమిషము మీరు మమ్మల్ని కాపాడుతున్న విధానం బట్టి వందనములు తండ్రి. ఇదిగో నాయన, రాత్రికాల సమయం అంతా చక్కగా మమ్మల్ని కాపాడి నాయన, ఇదిగో మళ్ళీ ఉదయకాల సమయం లేచి మీ పాద సన్నిధికి వచ్చి ప్రార్థించుకునే గొప్ప భాగ్యాన్ని మీరు ఇచ్చారు తండ్రి. అందుని బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. అలాగే నాయన, విదేశాల్లో ఉన్న క్రీస్తు స్వరం ప్రార్థన గ్రూపులో ఉన్న నా ఆత్మీయ అక్కలు, చెల్లెళ్ళు, అన్నయ్యలతో వాటి జ్ఞాపకం చేసుకుంటే, అలాగే కుజాముని దేవుని వాక్య ధ్యాన పరిచర్యలో ఉన్న సహోదరి సహోదరులను జ్ఞాపకం చేసుకోండి. అలాగే నాయన, మహిమ గల క్రీస్తు ప్రార్థనా మందిరంలో ఉన్న సహోదరి సహోదరులు అందరినీ జ్ఞాపకం చేసుకోండి. అలాగే తండ్రి, సత్యవాక్యము సరిగా విభజించి ఉపదేశిస్తూ తండ్రి వాక్యానుసారంగా ఎవరైతే బ్రతుకుతున్నారో వారి యొక్క జీవితాన్ని ఉన్నత పరిస్థితుల్లో పెట్టండి తండ్రి. పాపముని లోకములు కొట్టుకుపోతున్న వేషధారులను బ్రతుకుతున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకుంటారు. ఈ మాటతో వారు తండ్రి మనసును మార్చడం, ఆకలితో ఉన్న వారికి ఆహారం పెట్టించడం, వస్త్రహీనులకు వస్త్రాలు ఇప్పించడం, ఎవరికో మీరు వాడుకుని తండ్రి వారికి మీరు తోడుగుడు నడిపించడం మా కొరకు రాని యేసుక్రీస్తు వరకు నీ నామమున ఈ ప్రార్థన మనం వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. వందనాలండి. దేవదేవుని మహాకృప, దేవుడిచ్చిన గొప్ప అవకాశం. ఈరోజు దేవుడు మరొక ఉదయాన్ని అనుగ్రహించిన ఆ దేవునికి ఘనత మహిమ కలుగునుగాక. ఆమేన్. అలాగే మన బ్రతుకుల్లో దేవుని యొక్క సన్నిధిలో మనం ఎలా ముందుకు కొనసాగాలో, ఎలా దేవుని సన్నిధిలో ముందుకు వెళ్ళాలో దేవుడు మనకి ఎన్నో అద్భుతమైన మాటలు మనకి ప్రతిరోజు కూడా తెలియజేస్తున్నాడండి. నిజంగా ఆయనకి ఘనత మహిమ కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతిరోజు ఉదయాన్నే దేవుని పాద సన్నిధిలో ప్రార్థన చేయడానికి, ఆయన వాక్యాన్ని ధ్యానించడానికి ఆయన మనకిస్తున్న ఈ గొప్ప అవకాశం. ఈ లోకంలో చాలామందికి ఉంది, కానీ ఈ సమయంలో లేచి దేవుని స్తుతించాలని కానీ, దేవుణ్ణి గణపరచాలని కానీ చాలా మంది ఉండట్లేదు ప్రేమ దేవుని వాళ్ళు. కానీ ఈరోజు ఈ మాటలు వింటున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో, సహోదరి సహోదరులు, మీరు నిజంగా ధన్యులు. దేవుడు ఎంత గొప్పవాడు అంటేనండి, మనం అనుకుంటూ ఉంటాం ఒకసారి దేవుడు విడిచిపెట్టాడు అని. ఆయన అంటున్నాడు, నిన్ను నేను విడవను ఎడబాయను. ఈరోజు 91వ కీర్తన మనకున్న సమయాన్ని బట్టి మొత్తం వివరించుకుందాము. ఒక్కొక్క వచనం అందులో ఉన్న అర్థం ఏంటి, అందులో ఉన్న భావం ఏంటి.
ఈరోజు దేవుడు ఎంతవరకు మనకి అందిస్తే అంతవరకు తీసుకుందో స్వీకరిద్దాం. అలాంటి యొక్క బ్రతకడానికి మనం ఏం చేద్దామని సిద్ధపడదాం. రైట్ రైట్ అందరూ కూడా కీర్తన గ్రంథము 91వ అధ్యాయము. కీర్తన గ్రంథము 91వ అధ్యాయం. ఈ అధ్యాయం అంటే ఎవరైనా వారి కుటుంబంలో ఎలాంటి సమస్య వచ్చినా, ఎలాంటి ఇబ్బంది వచ్చినా, ఎలాంటి పరిస్థితులు వారి కుటుంబంలో ఉన్నప్పటికీ కూడా వెంటనే వాక్యము తెలిసిన క్రైస్తవులు అయితే బైబిల్ చదవడానికి ఇష్టపడుతూ ఉంటారు. బైబిల్ చదవడానికి ఇష్టపడుతూ ఉంటారు. అలా ఇష్టపడినప్పుడు వెంటనే తీసే కీర్తన 91వ కీర్తన. అంటే కీర్తన చదువుతుంటేనండి ధైర్యం వస్తుంది. ఈ కీర్తన చదువుతుంటే ఒక నమ్మకం ఏర్పడుతుంది. ఈ కీర్తన చదువుతున్నప్పుడు ఆ గుండెలు బరువెక్కులు ఉన్న బరువు దిగిపోయినట్టుగా, ఎలా ఉంటుందంటే ప్రేమ దేవుడు వాళ్ళరా, మన కష్టాల్లో ఉన్నప్పుడు మన దేవుడు మన పక్కన వచ్చి మన చెయ్యి పట్టుకున్నాడు అన్న ఫీల్ వస్తుంది మనకి. నిజంగా చాలాసార్లు అండి ఈ కీర్తన అంటే ఇది అనుభవపూర్వకంగా చెబుతున్న మాటలేనండి. నేను అనుభవించాను అలాంటి కష్టాలు, అలాంటి బాధలు, అలాంటి ఇబ్బందులు. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో సమస్యలు. కానీ ఆ టైంలో నాతో కూడా దేవుడు ఈ కీర్తన ద్వారా మాట్లాడేవాడు. నేనున్నాను, నేను నిన్ను కాపాడుతాను, నేను నిన్ను రక్షిస్తాను, నిన్ను స్వస్థపరుస్తాను. ఇవన్నీ కూడా దేవుడు నాతో మాట్లాడాడు. నాతో మాట్లాడిన దేవుడు మీతో కూడా మాట్లాడతాడు. నన్ను స్వస్థపరిచిన దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. నన్ను నడిపిస్తున్న దేవుడు నిన్ను నడిపిస్తాడు. మరొక విషయం ఖచ్చితంగా ఈరోజు చెప్పాలి. క్రైస్తవ్యంలో దొంగలు చొరబడ్డారు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వారికి తెలియదు. క్రైస్తవ్యాన్ని నాశనం చేయడానికి అనేక మంది దొంగ ప్రవక్తలు, దొంగ బోధకులు వస్తారని దేవుని వాక్యం సెలవించింది. ఒకటి మంది గుర్తుపెట్టుకోండి, నేను బలహీనపరిచేవి ఏ మాటలైనా సరే నువ్వు విని వదిలే. దేవుని మాట బలపరుస్తుంది తప్ప బలహీనపరచదు. దేవుని మాట నువ్వు బలహీనతలో ఉన్నప్పుడు నేను బలపరుస్తుంది తప్ప ఇంకా బలహీనతలోనికి తీసుకువెళ్ళదు. ఇంకొక అద్భుతమైన మాట ఏంటంటే దేవుడు నిలబెడతాడు తప్ప పడగొట్టడు. చాలా మంది పడగొట్టి దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తూ ఉంటారు. నువ్వు నిజమైన క్రైస్తవుడిగా జీవించాలి. అలా జీవించాలి అంటే నువ్వు దేవునికి ఇష్టంగా బ్రతకాలి, దేవుని చిత్తానుసారం బ్రతకాలి, దేవుడు చేయమన్న పని చేయాలి, దేవుడు మాట్లాడమన్న మాటలే మాట్లాడాలి తప్ప నీ సొంత మాటలు ఈ బైబిల్ గ్రంథంలో తీసుకుని మాట్లాడినట్టుగా ఉండకూడదు. నీ మాట్లాడే మాట బైబిల్లో ఉందని చెప్పి నీ సొంత మాటలు చెప్పకూడదు. బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా బోధించు. నా ప్రియ సహోదరులారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, నీ కుటుంబంలో సమస్య పోవాలన్నా, నీ కుటుంబంలో స్వస్థత జరగాలన్నా, నీ కుటుంబంలో నెమ్మది రావాలన్నా
సుఖముగా సౌఖ్యముగా ఉండాలన్నా నువ్వేం చెయ్యాలో ఎంత చక్కగా బైబిల్ చెబుతుందండి. మనం ఒకరిని విశ్వాసము నిలబెట్టే రీతిలోనే మన బ్రతుకుండాలి. ప్రేమ దేవుని వల్ల విశ్వాసాలు దిగజార్చే స్థితిలో మన జీవితం ఉండకూడదు. మీరు సేవకులైనా, మీరు విశ్వాసులైనా, ఎవరైనా కావచ్చు, మీ ద్వారా ఒక ఆత్మ రక్షింపబడాలి తప్ప ఒక ఆత్మ నరకానికి పోవడానికి వీల్లేదు. గుర్తుపెట్టుకోండి. చూడండి, 91వ కీర్తనలో మనం జాగ్రత్తగా పరిశీలన చేసినప్పుడు ఈ కుటుంబంలో ఏం జరగాలన్నది ఒక్కసారి కీర్తన చదవాలి. ఈ కీర్తనలో దేవుడు ఏమి రాయించాడో ఆ మాటను మనం ఎలా తీసుకోవాలో తెలియాలి. ఈ భక్తుడు చూడండి, స్టార్టింగ్ ఏం మాట్లాడుతున్నాడు. 91వ కీర్తన ప్రారంభం వచ్చింది. మహోన్నతుని చాటున నివసించిన వాడే సర్వశక్తిని నీడన విశ్రమించువాడు. ఏంటంటే మాటకి ఏంటంట, ఒక్కసారి మీరు బాగా మాటలు చదువుకుంటూ పోతూ ఉంటాం. కష్టంలో ఉన్నాడు, బాధలో ఉన్నాడు, సమస్యలు ఉన్నప్పుడు 91వ కీర్తన చదివితే ఆనందం వచ్చేద్దంటే చెప్పి చదివేస్తాం. వస్తుంది, చదువుకుంటూ పోతే రాదు. ఆ మాటల భావం అర్థమైతే వస్తుంది. నా ప్రియ సహోదరి, దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ చాలా గొప్పది. ఎంత ప్రేమిస్తానని అనట్లే, ఎంత ప్రేమిస్తానని అనట్లే, ఎంతో ప్రేమించెను, లోకమును ఎంతో ప్రేమించెను. అంటే లోకంలో ఉన్న మనుషులు ఎంతో ప్రేమించెను. ఆయన ఎంత గొప్పవాడు అనేది ఇక్కడ భక్తులు మాట్లాడుతూ మహోన్నతుని చాటున, అంటే దేవుని చాటున, తండ్రి చాటున, నిన్ను సృష్టించిన సృష్టికర్త చాటున ఎవరైతే నివసిస్తాడో వాడు సర్వశక్తి నీడన విశ్రమించేవాడు. విశ్రాంతి. మన దేవునిలో ఉంటే మనకి శాంతి, దేవునిలో ఉంటే మనకి ఆనందం, దేవునిలో ఉంటే మనకి సంతోషం, దేవునిలో ఉంటే ఎంతో ఆనందం, విశ్రాంతి. దేవుడు దగ్గర మనం ఉంటే మనకి ధైర్యం. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీతోనే నువ్వు ఇంకా విశ్వాసంలో చల్లారిపోతున్నావేమో, నీ కుటుంబంలో నలిగిపోతున్నావేమో, నీ భర్త సరిలేడని, భార్య సరిలేడని, బిడ్డలు సరిలేడని నువ్వు కుమిలిపోతున్నావేమో, కులిగిపోతున్నావేమో. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు మాట్లాడుతుంది, తండ్రి మాట్లాడుతున్నా, కుమార్తె కుమారుడా నువ్వు దిగులు పడకు. నువ్వు నా యొద్దకు వచ్చావు కనుక, నన్ను ఆశ్రయించావు కనుక, నువ్వు నా గురించి నా కొరకు ప్రార్థన చేస్తున్నావు కనుక, నా సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తున్నావు కనుక, నువ్వు కన్నీళ్లు విడుస్తున్నావు కనుక నీ కన్నీళ్ళని దాటి పోను. దేవుడు మాట్లాడుతున్నాడు, నేను నీకు తోడై ఉంటాను. ఇదిగో నువ్వు నా యొద్దకు వచ్చావు కనుక నీకు విశ్రాంతి ఇస్తాను. ధైర్యంగా ఉండు, ధైర్యంగా ఉండు. చూడండి, మొదటి వచనంలో ఉన్న భావం చాలా గొప్పది. ప్రేమ దేవుని వాళ్ళు అవన్నీ చదువుతున్నారండి. 91 కీర్తన ప్రారంభ వచనం. మహోన్నతుని చాటున నివసించిన వాడే సర్వశక్తిని నీడ విశ్రమించువాడు. నువ్వు ఎప్పుడైతే దేవుని చాటుకు వచ్చావో, దేవుని దగ్గరికి వచ్చావో, దేవుని మీద ఆధారపడ్డావో, ఇది నాకు ఈ కార్యం జరగాలంటే దేవుడే చేయాలి, ఎవరి వల్ల కాదు. అందుకే దేవుడు అన్నాడు, నువ్వు ఏ మనిషిని కూడా నమ్ముకోవద్దు. ఈ పాయింట్ బట్టి ఆ వచనం ఒకసారి చూపిస్తాను మీకు. ఏమండి, నువ్వు మనుషుని మీద ఆధారపడద్దు, దేవుని మీద ఆధారపడు. ఇదే కీర్తన గ్రంథము 146వ అధ్యాయం. ఒకసారి రండి పక్కనే, ఎందుకంటే ఈ వచనానికి ఆ వచనం లింక్ కాబట్టి. 146వ కీర్తన దేవుడు మనతో ఇలా మాట్లాడబోతున్నాడు. ఎవరు మాట్లాడబోతున్నాడు అంటే 3వ వచనం అంటే 146వ అధ్యాయం కీర్తన గ్రంథము 146వ అధ్యాయము 3వ వచనం. రాజు చేతనైనను
నరుల చేతనైనను రక్షణ కలగదు, వారిని నమ్ముకొనుడి. మన అర్థం ఏంటంటే, మనం దాని జీవితం బాగుపడాలంటే మన వ్యక్తితో మాట్లాడాలి. ఆయన జోక్యం చేసుకుంటేనే నా జీవితం బాగుపడుతుంది అన్న ఆలోచన ఉంటే వాటి అన్ని తీసేయండి. నువ్వు దేవుని మీద ఆధారపడితే, దేవుణ్ణి నమ్ముకుంటే, ఆయనే నా దిక్కు, ఆయనే నా కోట, ఆయనే నా శైలము, ఆయనే నా దుర్గము అన్న భావన ఒకవేళ నీలో ఉంటే, నీకు ఎవరి ద్వారా సహాయం పంపాలో ఆయన తెలుసు. ఆయనే వారితో మాట్లాడతాడు, ఆయనే వారి ద్వారా సహాయాన్ని పంపిస్తాడు. కానీ నీ అంతటి నువ్వు వెళ్ళి నాకు ఇలా చేయండి అని వాడవద్దు. ప్రార్థించు. అప్పుడు దేవుడు ప్రేరేపిస్తాడు. నీవు మార్గం ఎలా వెళ్ళాలో, నువ్వు ఎవరిని అడగాలో, నువ్వు ఎవరిని అడిగితే దేవుడు సహాయం పంపిస్తాడు. వారి చేత నీకు అడిగించిన దేవుడు చేస్తూ ఉంటాడు. ఆ మనుష్యుడు ఎవరి ద్వారా పంపించి, దేవుడు ఏదో మనుషులు పంపించి వాళ్ళతో మాట్లాడించేలా చేస్తాడు. ప్రేమ దేవుడు వల్ల అంటే నమ్మకం ముందు మీరు ఎవరి మీద ఉన్నారంటే మనుషుల మీద కాదు, అధికారుల మీద కాదు. వారి గొప్పవారండి, వారితో మాట్లాడితే పడైపోతుందండి, కాదు 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 కాదు. గొప్పవాడు దేవుడు ఒక్కడే. ఆయన ఏదైనా చేయగలడు. నీకున్న ప్రతి సమస్య నుంచి కూడా విడిపించగలడు. నీకున్న ప్రతి బాధ నుంచి కూడా విడిపించగలడు. నేను అందరూ మాట్లాడుకున్నాను. ఇశ్రాయేలు మొరపెడుతుంటే, బాధ పెడుతుంటే దేవుడు వాళ్ళ మొర ఆలకించి వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్ళాడు? పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకెళ్ళిపోయాడు. ఇదిగోండి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట, ఇక్కడ భక్తుల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటి? ప్రేమ దేవుని వల్ల మహోన్నతుని చాటును నివసించువాడే, సర్వశక్తిని నీడన విశ్రమించువాడు. నెక్స్ట్ రెండవ వచనం, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరు ఆయన బలపడి, వారు బలపడి, ఎవరు ఆయన కోట? ఈ భక్తుడు అంటున్నాడు, నాకు మనుషులు ఎవరు బలం కాదు, మనుషుల మీద నేను ఆధారపడనే పడను. నేను ఆధారపడేది నా జీవము గల దేవుని మీద. మీ నోట పడది మాట కావాలంటే అస్సలు భయపడద్దండి, అస్సలు భయపడదు. ఎందుకంటే నువ్వు పూర్తిగా ఆయన మీద నమ్మకం పెట్టుకుంటే నిన్ను ఇలా తీసి అలా పెడతాడు. అసలు ఎప్పుడు అలా జరుగుతుందో కూడా నీకు తెలియదు. నీకు తెలియకుండానే దేవుడు కార్యం చేస్తాడు. నీకు తెలియకుండానే నీ కుటుంబంలో లేదా జీవితంలో అద్భుతం చేస్తాడు. ప్రేమ దేవుని వారు స్వస్థత కూడా అలాగే జరుగుతుంది. ఈరోజు అంటున్నట్టుగా పడగొట్టి స్వస్థత చేయరు, దొల్లించి దొల్లించి స్వస్థత చేయరు, పరిగెత్తించి పరిగెత్తించి స్వస్థత చేయరు. దేవుడు చేస్తే అది ఒక ఆశ్చర్యమే. ఆశ్చర్య కార్యాలు దేవుడు చేస్తాడు. ప్రేమ దేవుడు వల్ల ఆయన చేస్తే ఆశ్చర్యంగా ఉంటుందండి, ఆశ్చర్యంగా ఉంటుంది. మరి ఈ మహిమ గల క్రీస్తు ప్రార్థన మందిరంలో ఇది మాట్లాడుతున్నాను కదండి, ఇది మహిమ గల క్రీస్తు ప్రార్థన మందిరం. ఎంతోమంది వస్తూ ఉంటారు, ఎంతోమంది సమస్యలతో వస్తారు, బాధతో వస్తారు, రోగంతో వస్తారు. వాళ్ళు పడగొట్టు, దొల్లించు, వాళ్ళ చేత కేకలు పెట్టించు. వాళ్ళకి నేర్పించేది ప్రార్థన జీవితం. వాళ్ళకి నేర్పించేది ప్రార్థన జీవితం. ఆ ప్రార్థనతోటే సంఘమంతా వారి గురించి ప్రార్థన చేస్తుందండి. వారి గురించి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంది సంఘమంతా. అప్పుడు ఎవరైతే ఆ రోగంతో ఉన్నారో, ఎవరైతే ఆ సమస్యతో ఉన్నారో, ఎవరైతే కోర్టు సమస్యలతో ఉన్నారో, ఎవరైతే కుటుంబ సమస్యలతో ఉన్నారో, ఎవరైతే రుణ బాధలతో ఉన్నారో, ఎవరైతే అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారో, వారందరూ కూడా వారికి తెలియకుండా దేవుడు ఆ కార్యాన్ని జరిపిస్తాడండి. దేవునికి మహిమ కలుగునుగాక. అది దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలండి.
కంటికి కనిపించవు, చెవుకు వినపడవు, హృదయానికి గోచరము కావు. జరిగిపోతూ ఉంటాయి. అప్పుడు అనిపిస్తుంది, అదేంటి అసలు అప్పు తీరుతుంది అనుకోలేదే. దేవునికి మహిమ కలుగునుగా. ఈ రోగం పోతుంది అనుకోలేదే, దేవునికి మహిమ కలుగునుగా. ఈ సమస్య పోతుంది అనుకోలేదు, అలా జరుగుతుందండి. ఆశ్చర్యం. మీరు చూస్తారుగా, ఎవరైతే మాటలు వింటున్నారో, ఎవరైతే మాటల మీద ఆసక్తితో ఇది నా బ్రతుకులో జరుగుద్ది అని నమ్మకంతో వింటారో వారి జీవితంతో గొప్ప కార్యం చేస్తాడండి దేవుడు. గొప్ప కార్యం. దేశాల్లో చాలా మంది ఉన్నారండి, వాళ్ళు ఎంతో నలిగిపోతున్నారు. అలాంటి వారు ఫోన్ చేస్తున్నారు, అదే ఆ దేవుడు నాతో మాట్లాడాడండి, ఇదిగో పలానా సమస్య ఉంది, మా కుటుంబంలో మేము విదేశాల్లో ఉన్నారు, ఇదిగో నా భర్త నా పిల్లలు స్వదేశంలో ఉన్నారు, ఇండియాలో ఉన్నారు, కానీ వారు ఒక సమస్యలో ఉన్నారు, వాళ్ళు చదివించాలంటే నేను చదివించలేకపోతున్నాను. కానీ దేవుడు ఎలా పంపిస్తున్నాడో తెలియదు. నా కుటుంబాన్ని పోషిస్తున్నా, పిల్లల్ని చదివించుకోగలుగుతున్నాను, నా భర్త అనారోగ్యంతో ఉన్నాడు, అనారోగ్యానికి నేను ఇది డబ్బులు పంపించగలుగుతున్నాను, వాళ్ళు బాగుపడ్డారు, వాళ్ళు పనిచేసుకుంటున్నాడు. నా భర్త చాలా దారుణంగా ఉండేవాడు, తాగేసేవాడు, తిరిగేసేవాడు, చెడు వేసిన బానిస అయిపోయేవాడు, పిల్లలు పట్టించుకునేవాడు కాదు. నేను డబ్బులు పంపిస్తా, డబ్బులు తాగేసి ఖర్చు పెట్టేసి వ్యర్థంగా చేసేవాడు. కానీ అన్న ప్రార్థన చేసుకుంటున్నానన్న, నా గురించి మీరు ప్రార్థన చేస్తున్నారన్న, సంఘం ప్రార్థన చేస్తుందన్నారు. అయితే ఆ ప్రార్థన దేవుడు విని నాకేం చేశాడు, గొప్ప మేలు చేశాడన్న. నాకు దేవుడు తోడుగా ఉన్నాడన్నా అని ఎంతోమంది చెప్తున్నారు. ప్రేమ దేవుడు అక్కడ ఇది దేవుడు చేసే ఆశ్చర్య కార్యం. నిజమే. చూడండి ఇక్కడ ఏమన్నాడో కూడా, ఆయన నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. ఈ భక్తుడు ఎవరి గురించి చెప్తున్నాడంటే దేవుని గురించి సాక్షి పలుకుతున్నాడు. ప్రేమ దేవుడు అన్నారు. మరి మీ జీవితంలో మీరు దేవుని సాక్షిగా నిలబడతారా? నిలబడాలి అనుకుంటే ఈ మాట మీద నమ్మకం వచ్చింది. దేవుణ్ణి మీరు మహోన్నతుడిగా అంగీకరించింది. ఆయన చాటుకు మీరుండండి, ఆయన దగ్గర మీరుండండి, ఆయన సహవాసము చేయండి. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ఇప్పటికి 91 కీర్తన 1-2 వచనాలు వివరించుకుందాం. రేపు 3వ వచనంగా వివరించుకుందాము. ఈ మాట మీకు అర్థమైతే, ఈ మాట మీకు ఆదరణ కలిగిస్తే దయతో మరికొంతమంది ఈ మాట వినడానికి మీ వంతు సహాయం మీరు చేయండి. ఏం చేయాలి? డబ్బులు ఇవ్వాలంటే డబ్బులు కాదు, ఆ లైక్ చేసి కామెంట్ పెట్టి మీకు తెలిసిన వారు ఎవరైతే ఉన్నారో వారికి పంపించండి. మరి ముఖ్యంగా ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అది మీకు ఇష్టమైంది సుమా. మీరు వినాలనుకుంటే, మీరు దేవుని పనిలో ఉండాలనుకుంటే, ఈ మాట మీకు ఆదరణ కలిగించింది అని అంటే చేయండి, లేకపోతే వద్దు. అయితే మీరు ఎలా చేయడం వల్ల మరొకరికి యొక్క వాక్యం వినబడుతుంది, మరొకరి సెల్లోకి వెళ్తుంది. కాబట్టి మీరు దేవుని పని చేసినట్టే నాకెంత ప్రతిఫలమో మీకు అంతే ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. ఆ ప్రతిఫలం పొందడానికి దేవుని పనులు మీరు తెచ్చి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. రేపు ఉదయాన్ని మనం కలుసుకుంటూ తల్లవంచంటే ప్రార్థించేద్దాం. ప్రార్థన. పరలోకమందున్న మా కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామం స్తుతులు స్తోత్రములు తండ్రి. దేవా, ఇదిగో నాయన మీరు మాతో మాట్లాడి ఉన్నారు తండ్రి. ఇదిగో మీరు మహోన్నతుని చాటు నివసిస్తుంటే మీరు ధన్యులు. ఇదిగో ఆయనని ఆశ్రయంగా చేసుకుంటే మీరు ధన్యులు. నిజమే నాయన, మాకు నువ్వే ఆశ్రయం తండ్రి, నీవే మాకు తోడు, మా కోట, నమ్ముకున్న దేవుడు తండ్రి. అలాంటి వారి నమ్మము నాయన మీరు నిలబెడుతున్నందుకు వందనములు తండ్రి. ఇదిగో తండ్రి, మాట ఎవరైతే ఎంతవరకు విన్నారో ఉన్న ప్రతి ఒక్క హృదయం తెరవండి, హృదయం బలంగా భద్రపరుచుకుని నీ వాక్య ప్రకారం బతికే జీవితం ప్రతి ఒక్కరికి దయచేయండి. మాకు అద్భుతంలో రాని యేసుక్రీస్తు వరకు నామం ప్రార్థన మనకి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి నేను ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు కృపయు పరిశుద్ధాత్మ